మనకి కన్వీనర్ కోటా అంటే ఏంటి, మేనేజ్మెంట్ కోటా ఏంటి, దాంట్లో ఎన్ని సీట్స్ ఉంటాయి అవన్నీ మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. 100 సీట్లలో 70 సీట్లు అనేవి కన్వీనర్ కోటా ద్వారా ఫిల్ అవుతాయి. మిగిలిన 30% అనేవి మేనేజ్మెంట్ కోటా ద్వారా ఫిల్ అవుతాయి. అంటే రీసెంట్ డేస్లో ప్రభుత్వం కూడా ఈ మేనేజ్మెంట్ కోటా సీట్లు అనేవి నోటిఫికేషన్ రిలీజ్ చేసి కన్వీనర్ కోటా ఎలా అయితే ఫిల్ చేస్తామో అలా ఫిల్ చేయాలని చూస్తున్నారు. దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదండి. అంటే ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, లేదంటే దానికి ఏమైనా రిజర్వేషన్స్ ఉంటాయా, ఇలాంటివి కూడా ఎక్కడ మాట్లాడలేదు ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక కేటగిరీ ఏ విషయానికి వస్తే 70% అన్నాను కదా, దీంట్లో మళ్ళీ 85% అనేది లోకల్ బాడీస్ ఎవరైతే లోకల్లో ఉన్నారో వాళ్ళందరికీ రిజర్వ్ చేసి పెడతారు. మిగిలిన 15% అనేది 2014 నుంచి 2024 వరకు ఏపీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు కొత్త జీవో నెంబర్ 15 వచ్చిన తర్వాత ఆ 15% అనేది తెలంగాణకి చెందిన లోకల్స్కే, అంటే 85% కాకుండా ఈ లోకల్కి ఆ లోకల్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ 85% ఎవరికి ఇస్తారంటే నిజంగా లోకల్స్, అంటే ఇక్కడే పుట్టి పెరిగి స్కూలింగ్ అంతా ఇక్కడే చదివి 4 సంవత్సరాలు ఇక్కడే చదివిన వాళ్ళందరికీ లోకల్ కేటగిరీ. దాంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు.